హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అందరికీ నమస్కారం అండి. ఇది మన ఏలూరులో రామకోటలో జరిగిన పూరి జగన్నాథ రథయాత్ర. ఈ రథయాత్ర పూరి జగన్నాథ్ నుంచి వచ్చిందని నాకైతే తెలిసింది. పూరి జగన్నాథ రథయాత్ర ఇది యాత్ర ఏలూరు వచ్చిందని నాకైతే తెలిసింది. అయితే మనం ఒకసారైనా చూసేయాలి కదా వెళ్ళి, అందుకనైతే మేము చూడడం అయితే జరిగింది. చాలా కన్నుల పండుగగా అయితే అనిపించింది. రామకోట అంతా కూడా నిండుగా కళగా అనిపించింది. చాలా బాగుంది. ఈ యాత్రలో ఏలూరు వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా పాల్గొన్నారండి. ఈ యాత్రని చాలా మంచిగా శుభప్రదంగా జయప్రదం చేశారు. అందరూను చాలా బాగా చేశారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా అక్కడ భోజనాలు కూడా పెట్టడం జరిగింది. రథం లాగిన వాళ్ళకే కాకుండా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. చాలా బాగుందండి. ఇదంతా కూడా మీరు చూసేయండి. వీడియో అంతా చాలా బాగుంటుంది. లోపలికి తీసుకొస్తారు రామకోటలోకి. తర్వాత అక్కడ మండపం మీద కూర్చోపెడతారు. నేనైతే కొంతవరకు అయితే షూట్ చేయగలిగాను ఈ వీడియో అంతా. తర్వాత అయితే నేను చేయలేకపోయాను. చాలాసేపు అయితే ఉంచారనమాట. చాలా విషయాలు అయితే నేను షూట్ చేయలేకపోయాను. అంటే మాట్లాడతారు కదా, దేవుడి గురించి వివరిస్తుంటారు కదా, కొంతవరకు అయితే నేను వీడియో తీశాను. వీడియో అంతా చూసి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. హరే రామ హరే కృష్ణ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏలూరు వాళ్ళైతే ఐఎమ్ ఫ్రమ్ ఏలూరు అని పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అంతా చూసేసేయండి. నచ్చిందా లేదా కామెంట్ చేసేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బలదేవ్ వస్తున్నారు అనవసరం అండి.
దానికి అర్థం ఏంటండి? జై బలదేవ్ జై బలదేవ్ చూస్తున్నారు. బలరాముడే అందరికి ఆది ప్రణామం చేస్తున్నారు కదా. మన ఆధ్యాత్మిక బలం కావాలన్నా, భౌతిక బలం కావాలన్నా, ఆధ్యాత్మిక కావాలి. ఈరోజు చక్కగా అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుత్వం విశేషమైన ఆదేశి 18 సంవత్సరాలు పూరి క్షేత్రంలో ఉండి ఆయన జగన్నాథ విజ్ఞానం ఎవరు బలరాముడు ఆదిత్యుడు చెప్పండి. నిత్యానంద 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 మరొకసారి చెప్పండి. ఇక్కడ చెప్పదండి. అక్షరం లైన్ లో చెప్తాను. అక్షరం లైన్ వాళ్ళు గౌరవం చెప్పండి. లైన్ వాళ్ళకి చేస్తాను. సరే ఇంపార్టెంట్ చాలా మహిళ చేయండి. ప్రసాదం స్వీకరిస్తారు. అందరూ పరిహారం అవుతాయి. వచ్చాలి శ్రీకృష్ణ మహారాణి శ్రీకృష్ణ భగవాన్ భగవాన్ చెల్లెలి బుద్ధ మహారాణిని ఆహ్వానిద్దాం. చక్కగా మీరు ఆహ్వానించారు. కూర్చోండి. మరి స్వయంగా దేవాలయం శ్రీకృష్ణ భగవాన్ సంపూర్ణ అవతారం సమాధానం కాదు. చక్కగా అమ్మాయి నోటీస్ చూస్తున్నాం. చక్కగా జెండాలను చక్కగా గుర్తించి తెలుస్తుంది. ఏదైనా సమాధానం చెప్పిన కృష్ణ అమ్మాయి పేరు చక్కగా భవన్ విజయం చేసింది. ఏదైనా బలం ముందు విజయం చేస్తారు. ఓకే జగన్నాథ్ వస్తున్నారు. అందరూ చక్కగా గౌరవ భవన్ ఆహ్వానిస్తాం. కొంచెం దూరంగా ప్రణామం చేసినప్పుడు శక్తిలో ప్రణామం చేయొచ్చు. జగన్నాథుడికి జగన్నాథుడికి పంచ నమస్కారం చేయొచ్చు. వెనక్కి వెళ్ళి పంచ నమస్కారం చేయొచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు పిల్లలు జగన్నాథ స్వామి జై జగన్నాథ స్వామి జై జగన్నాథ జగన్నాథ స్వామి జై జగన్నాథ జై జగన్నాథ స్వామి జై జగన్నాథ జై జగన్నాథ జై జగన్నాథ్. కూర్చోండి. సైలెన్స్ ప్లీజ్. నిశ్శబ్దం పాటించాలి. అందుకు దయచేసి మీ యొక్క చేసి కూర్చోండి. చక్కటి సంగీతం చేసుకుందా. అదేవిధంగా గురువుగా పుట్టిన చెప్పుకుందా. ఇంత చక్కటి విషయాన్ని మనకు ప్రపంచానికి పరిచయం చేయడం మహని చూస్తాను. ఇదే కూడా ప్రపంచానికి రామాన్ని చెప్పుకుందామా. నేను పాడతారా? తిరిగి పాటను ప్రయత్నించండి. ఓకే చేశారు అనేది ఈ గ్రంథంలో సంపూర్ణంగా ఉంది. వారికి జీవిత చరిత్ర ఇవన్నీ పుస్తకాలు ఏమవుతాయి? అచ్యుత రాఘవ ప్రభు, రాజేంద్ర గోపీనాథ్ ప్రభు, రాధాకృష్ణ ప్రసాద్ ప్రభు, వీళ్ళందరూ చాలా చక్కగా ఇప్పుడు చూస్తున్నాం. ఈ అన్ని ఏర్పాట్లు వాళ్ళందరూ సహకారంతో జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి చాలా మంది దాతలు ఉన్నారు. ఈ కార్యక్రమం చక్కగా చేస్తానికి సహకరించిన వాళ్ళు వాళ్ళ ఉన్నట్లయితే పేరు పేరున క్రీస్తు గురించి తన యొక్క విషయం చేస్తున్నాం. హరే కృష్ణ.
హరే కృష్ణ. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే. హరే హరే. అర్థమైంది. ఇప్పుడు దాకా రథయాత్ర కష్టపడి ఇంత దూరం నడిచాం కదా, మాకు ప్రసాదము ఆకలిగా ఉంది ఎప్పుడు అని చెప్పేసి నోరు నామం చెప్తున్నా, కళ్ళు ఎదురు చూస్తున్నాం. ప్రయాణం చేసి అందరికి దర్శనాన్ని ఇచ్చి అందరినీ ఆశీర్వదించి వచ్చినటువంటి భగవంతుడికి ముందు నైవేద్యం అయ్యి ఆయనకి నైవేద్యం అయిన తర్వాత మేము తీసుకుంటామని చెప్పి ఇప్పుడున్న భక్తులందరూ కూడా కూర్చున్నారు. మరి కొంతమంది అలసిపోయామని చెప్పి లైన్ లో ప్రసాదానికి కూర్చున్నారు. పర్వాలేదు, భగవంతుడు భావగ్రాహి జనార్దన, మీ యొక్క భావాన్ని గ్రహించి మీకు అనుగ్రహించేవాడు. కాబట్టి ఈ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా విజ్ఞప్తి, మీరు మాట్లాడకుండా, మీ అందరికీ ప్రసాదం ఉంది కాబట్టి మీరు మాట్లాడకుండా వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. కాస్త గట్టిగా చెప్పవచ్చు, దానివల్ల తర్వాత ఇంకొంచెం ఎక్కువ ప్రసాదం తీసుకోవచ్చు. ఉంది, స్వార్థం ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నీలాచల నివాసాయ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం బలభద్ర సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. శ్రీ జగన్నాథాయ నమః. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవనందనాయ నందగోపకుమారాయ నందగోపకుమారాయ నిత్యాయ నమో నమః. గోవిందాయ వసుదేవం వాసుదేవస్య కంసశూరమర్దనం దేవకీ పరమానందం పరమానందం కృష్ణం వందే హిందూ గురుం. కృష్ణం వందే హిందూ గురం. శుద్ధి చెప్పడమే వందే కృష్ణం వందే. ఆ జగద్గురు అయినటువంటి కృష్ణుడు జగన్నాథుడుగా ఈ రోజు మన ఏలూరు పట్టణంలోకి వచ్చి మనందరికీ కూడా జగత్తుకి నాథుడైనటువంటి జగదీశ్వరుడైనటువంటి కృష్ణుడు పేరు పేరిన అందరినీ చక్కగా పలకరించాడు. పొడుగులోకి వచ్చి అందరం దేవుని దర్శనానికి గుడికి వెళ్తే సంవత్సరానికి ఒక్కసారి ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడే దేవదేవుడు జీవుణ్ణి పలకరించడానికి వీధిలోకి వచ్చి అందరి ఇంటి ముందుకు వచ్చి దర్శనం ఇచ్చి ప్రసాదం ఇచ్చి అనుగ్రహించేటువంటి దివ్యమైనటువంటి ఘట్టమే జగన్నాథ రథయాత్ర మహోత్సవం. చాలా